హాయ్ అండి అందరికి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పమ్ము. ఇప్పుడైతే బుక్ తీసిరు ఫ్రెండ్స్. ఇక ప్రోగ్రెస్ కార్డ్లా ఎవరిది ఇది పేరు? రిషిత. ఎన్ని వచ్చినాయి? గొడవ ఏంటంటే నేను ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా పోయినా. అక్క ఆల్రెడీ 2 ఆబ్సెంట్స్ పెట్టింది. అయినా అక్కే ఏంటి అటెండెన్స్ ఎక్కువగా ఉన్నాయి. నాకు తక్కువ ఎందుకు నేను చెప్పేసి అంటాను. టోటల్ వర్కింగ్ డేస్ 38 అట. రిచ్ ఏమో 26 డేస్. అవును మరి రిచ్ బాగానే పోయింది కదా, మరి ఎందుకు అట్లా తక్కువ ఉంది? రిచ్ పెద్ద 36 వర్కింగ్ డేస్ 26. రిచ్ ఏమో ఆబ్సెంట్ లేకుండానే పోయింది. అవును మరి అది ఎందుకు తగ్గినాయి మరి? దాని ఎక్కడో మిస్ అయింది మరి. అడుగు. ఫస్ట్ టెస్ట్ అనమాట ఫ్రెండ్స్ వీళ్ళకి. ఇక స్కూల్ పోయిన దగ్గర నుంచి ఇప్పుడే ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డ్. సెకండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానాలు చేయాలి. నీళ్లు పెడుతున్నా. స్నానాలు చేసినాక హోంవర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. చెప్పండి, పాలు తాగుతారా? ఎవరికి పాలు, ఎవరికి టీ, ఎవరికి బ్రెడ్, ఎవరికి మిక్చర్? ఏమదు, బ్రెడ్ పాలు తాగండి. పాలు కొంచెం, టీ కొంచెం. కొత్త ఛానళ్ళకి ఈరోజు సాయంత్రం ఒక వీడియో అందిస్తామని చెప్పేసి అన్నాం కదా. కాకపోతే లెంత్ కొంచెం స్టార్టింగ్ తక్కువ పెట్టాలి. నా కొరకు పొయ్యి ఎదురు చూస్తుంది. పొయ్యి అంటు పెట్టాలి. కనకంబరాల నారున్నది. కనకంబరాల నారు పెట్టాలి. నారున్నది. మళ్ళీ ఏంటంటే నీ కొరకు ఏమి ఎదురు చూస్తుంది? నీ కొరకు పొద్దున అది పాత ఛానల్లో వచ్చేసి చిన్న బొంద లాంటిది మట్టి దిగబడ్డది ఫ్రెండ్స్. అదైతే అందులో మట్టి పోయాలన్నమాట. బాగా కుంగింది. మొరం పోసిన మట్టి కదా, రింగులు వేసి చుట్టూ మట్టి పోసి తొక్కినాం గట్టిగా. అప్పుడు గట్టి పట్టదు అనుకున్నాం కానీ ఇప్పుడు పడే వర్షాలకి కుంగుతుంది. కొంచెం అది మట్టి నాని కుంగుతుంది. ఇంకా దాంట్లో పిల్లలు కాళ్ళు చూసి చూడక కాళ్ళు పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు దాన్ని అంతా క్లియర్ చేద్దాం అనేసి అన్నాం. మీరు హోంవర్క్ చేసుకోండి. ఇక టీ అవుతుందమ్మా, టీ అవుతుంది, పాలు అవుతున్నాయి. అదేంది బ్లాస్టింగా? ఇక్కడ మనకు క్వారీ ఉంది దూరంలో. 3:30 టైంకి స్టార్ట్ అయ్యేది. కానీ టీయా పెట్టుకున్నా అవుతుంది. మరి వీళ్ళు ఏం చెప్పట్లే నాకు. బ్రెడ్ తింటారేమో అంటే ఏం చెప్పట్లే కదా. బ్రెడ్ ఉందమ్మా, పాలు మసులుతున్నాయి. తలనొప్పి తగ్గినట్టేనా నీకు? తగ్గిందమ్మా, కానీ ఇందులో వస్తుంది నొప్పి. ఇలా ప్రాబ్లం ఏంటంటే ఒకరు పెట్టారు కామెంట్, వాటర్ తక్కువ తాగుతున్నా. సార్ వాటర్ తక్కువ తాగుతున్నావు. అందులో ఫోన్ కూడా నీకు అలవాట్లేదు కదా, ఎక్కువ యూజ్ చేస్తున్నావు బాగా ఫోన్. మధ్యలో షార్ట్ వీడియోలు ఎక్కువ తీయట్లేదు. అబ్బా చెక్క డబ్బాకైతే ఊరికి చీమలు పడుతున్నాయి అమ్మా. ఇగో రెగ్యులర్లీ పోతున్నా. రైట్ రెగ్యులర్లీ కాదే, అదొకటి యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్. రైట్. ఇదేందో మరి, ఇదేంది? ఏముంది అక్కడ? పంచువాలిటీ. రైట్. స్పోకెన్ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నా. రైట్. డిసిప్లిన్. కిందది ఏంటిది? స్కిల్స్ ఇన్ ఈసీఏ. పాలేగా? పాలే. నువ్వు టీయా? తాగండి. మీరు టీయే తాగండి, నేనేమన్నాను. ఇక నేను అయిపోతుందా? ఎవరెవరికి ఇచ్చినావు చెప్పు. ఇక నాకు తెలుసులే, నేను తర్వాత మాట్లాడతాను నేను నీతోటి దాని గురించి. నేను ఇప్పుడు ఏమన్నాను? నేను వాళ్ళు ఎన్ని వస్తాయి ఎన్ని ఉంటాయి అనేది నాకు తెలియదా? పెన్ పెన్సిల్ వాళ్ళు వేసే అవి ఉంటాయి, లిడ్స్ ఉంటాయి చూసినావా? అయిపోతానే అంటే అప్పుడే. వాళ్ళకి కొంచెం టీ కొంచెం పాలంట. ఎక్కడ పెట్టినా చీమలు పడతాయి ఫ్రెండ్స్. అందుకనే నేను ఏం చేస్తాను, ఫ్రిడ్జ్ మీద పెడతాను అనమాట. తినేటికి సంబంధించి అయితే ఫ్రిడ్జ్ మీద పెడతా కంపల్సరీ. ఇలా ఆఫ్ తినేసిర్రా, ఇలా ఆఫ్ ఉన్నది. ఆఫ్ ఎవరో వేసిర్రు ఇలా. పెద్దనే
చిన్నది పెద్దగా ఉంది నీకు తెలవాలి. పెద్దగా చిన్నది నువ్వు ఇది నువ్వు వేడి పెట్టాలి రుచిది కాలం వేయమ్మా నీకే తలనొస్తుంది ఇప్పుడు. ఎందుకు వాయిలాగా ఉందా మొత్తం పెట్టేసుకున్నావు? ఉంది అందుకని అందులో వాటర్ పోసేసి ఇగో ఇదే చెప్తాను అనుకున్నా మళ్ళీ మర్చిపోయాను. ఏంటి అమ్మా? హోంవర్క్ మ్యాథ్సా? మ్యాథ్స్ 8th 9th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి వాళ్ళకి ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నాయి. వామ్మో అట్లా ఎట్లా అర్థమవుతాయి చెప్పు? ఏమనుకుంటారు ఏందో ఆ సిలబస్ ఏందో. సిబిఎస్ఈ సిలబస్ అంటున్నారు, మరి వీళ్ళకి అయ్యేనా? మా క్లాస్ లో మొత్తం డల్లర్స్ వాళ్ళకి ఏమవుతాయి? రిచు నీకు పోసిన కాడికి కంప్లీట్గా అది ముంచుకొని తిన్న తర్వాతకి కంప్లీట్గా తాగాలి. టీ కాదు అది, అంటే కొంచెం లైట్గా కొద్దిగా టీ కొంచెం పాలు పోసిన. నువ్వేం చేస్తున్నామ్మా? ఎట్లా ఏ విధంగా ఒకసారి చెప్పవా? ఓకే, ఒక్కొక్క ముక్క లేస్తాను అటు ఇటు అంటాను తింటానవా? బా నేను ఎక్కడా చూడలే ఈ విధంగా తినుడు. నార్మల్గా అలా వేసుకుంటారు కదా, ముక్కలు ముక్కలు చేసేసి చేసుకొని అందులో వేసుకొని తింటారు కదా, ఆ విధంగా తినేది అట్లా కాదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. సరే నేను పోయండి పెడతాయిగా. ఏం మొక్కలు చెప్పిన కదా కనకాంబరన్నారు ఎదురు చూస్తుందని. ఇదే అనమాట కనకాంబరన్నారు. ఇవి ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఇన్ని రోజులు చూసిన. ఇంతున్నావు చిన్న మొలకలు అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఇంతైనా ఇప్పుడు ఇయ్యా అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, మన యాప మొద్దలు ఉన్నాయి చూసినావా, అక్కడ మొలిచినాయి అనమాట. అవతల వాళ్ళ ఇంట్లో ఈ చిట్లి మన ఇంట్లో పడితే మొలకలైనాయి. ఓహో, వాళ్ళ ఇంట్లో చెట్ల మీద ఉన్న గింజలు చిట్లి ఇటు పడి మొలకలయ్యి ఇంకా నారైతే తయారైంది. ఇంకా ఇటు పెడతా చూపిద్దా. ఆల్రెడీ పెట్టినట్టుంది. ఆల్రెడీ కొన్ని పెట్టుకుంటూ వచ్చిన, ఇంకా ఇవి కూడా పెడితే మంచిగా నాటుకుంటాయి. ఇప్పుడు ముసురు పెడుతుంది కదా, పర్లేదు ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇక రిక్కబంతట్టుంది, తీయాలి ఇవన్నీ పీకేస్తా. గుంపు గుంపు ఉంటే అంత బాగుండదు, మంచిగా రానే అక్కడ దాకా ఉన్నాయి. ఇవి పెడతాయి ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట బ్లాగ్. బాయ్.